ఈ నెల 11వ తారీఖు 12వ తారీఖు మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్ళారు. దీనికి సంబంధించి నేను 2 వీడియోస్ మాట్లాడాను. అంటే టార్గెట్ పాకిస్తాన్ అన్నట్టుగా ఆ సబ్జెక్టు ఉండింది. మీకు ఇదే టైంలో ఇస్లామాబాదులో ఈ పీస్ టాక్స్, అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించిన పీస్ టాక్స్, కానీ ఇందులో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రతినిధులు లేరు. కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది అని చెప్పి క్లియర్గా ముందే మనం ఊహించి భవిష్యవాణి చెప్పాం. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ ఫ్రైడే అని కూడా చెప్తున్నాము. కానీ ఇందులో మీరు ఆ టైంలోనే చెప్పాను, ఇరాన్ వాళ్ళు పాలు పంచుకోవడము ఒట్టి వేస్ట్, అయినా కూడా వెళితే ఇది కూడా ఫెయిల్ అవుతుంది. మరి జైశంకర్ గారు యుఏఈ వెళ్ళారు కదండి, వాళ్ళ ప్రెసిడెంట్ను కలిశారు. అలాగే దుబాయ్ యొక్క క్రౌన్ ప్రిన్స్ ఆయనతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారండి అంటే ఆయిల్స్, ఎక్స్పోర్ట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీనికి సంబంధించిన వ్యవహారాలు అని చెప్పి చెప్పుకున్నాం. నిజాలు అలా కాదండి ఫ్రెండ్స్. ఈ ఇష్యూ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, భారత్ యొక్క జీడిపి గణనీయంగా పడిపోవడము మీరు గమనించారా? ఈ సంవత్సరము చివరికి మనము 3rd పొజిషన్లో ఉంటాము అని చెప్పి మాట్లాడుకున్నాం. అమెరికా, చైనా తరువాత భారత్ అన్నాం. అంటే జర్మనీని మనం ఓడించాలి. అలా జరుగుతుందా? లేదు. జర్మనీ, జపాన్, యూకే కూడా మనకన్నా ముందున్నారు. సో ఇదే ప్లాన్ అండి, ట్రంప్ యొక్క ప్లాన్ ఇదే. ఫస్ట్ టార్గెట్ చైనా, తరువాత టార్గెట్ భారత్. సో ఇప్పుడు అతను అనుకున్నట్టు జరుగుతుంది కదా. మరి దీనికి మనం కౌంటర్ అటాక్ ఇవ్వాలి. ఈ అటాక్ ఎలా ఉండాలి అంటే, ఈ యుద్ధం ఆగిపోవడము కాదు, వితిన్ మంత్స్ మనం 3rd పొజిషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయింది, రెవెన్యూస్ తగ్గిపోయాయి. అంటే రష్యా నుంచి మనకు ఆయిల్స్ రావడము, గుజరాత్లో మనం రీఫైన్ చేయడము, మళ్ళీ యూరోప్ యూనియన్ దేశాలకు ఈ ఆయిల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మడం, ఇది ఒక మేజర్ ఎక్స్పోర్ట్స్ కదండి మనకు. మన జీడిపిలో ఇది చాలా చాలా కీలకం. అలాగే అమెరికాకు మనము చేస్తున్న అమ్మకాలు 50% టారిఫ్ అని అన్నారు, దానివల్ల కూడా మనం ఇబ్బంది పడ్డాం. నౌ ఇట్ ఈస్ పే బ్యాక్ టైం అనేది గమనించాలి. మరి ఇది ఒక్క భారత్తో అవుతుందా? సో మీరు పచ్చి నిజాలు మాట్లాడుకుంటున్నప్పుడు, మీకు ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు, ఒక ప్లాన్ ఉన్నప్పుడే మీరు మెల్లమెల్లగా ఇలాంటి సమస్యల నుంచి బయటపడగలరు. మరి జైశంకర్ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు వెళ్ళారు, ఆ నిజాలు ఏమిటి మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఇప్పుడు యుఏఈని గమనించారు అనుకోండి, డైరెక్ట్ ప్రశ్న ఇప్పుడు మీరైనా నేనైనా వాళ్ళని అడగొచ్చు, వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ని అడగొచ్చు, నీకు ఈరాన్తో శత్రుత్వము ఉందా? ఈ యుద్ధము ఎవరి మధ్య జరుగుతుంది? ఈరాన్కి గల్ఫ్ దేశాల మధ్య జరుగుతుందా చెప్పు. నీకు ఏ మాత్రము జ్ఞానము ఉన్నా ఆలోచించు. ఇప్పుడు ఈరాన్ వాళ్ళు మీ మీద దాడులు చేస్తున్నారండి. ఎక్కడెక్కడ చేస్తున్నారు? సౌదీ అరేబియాలో ఉండే యుఎస్ మిలిటరీ బేసెస్, ఖతార్లో కూడా అలాగే, ఇప్పుడు యుఏఈలో కూడా ఇదే పరిస్థితి కదా. కానీ మీరేం చేస్తున్నారు? అమెరికాను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దుబాయ్లో ఉండే అమెరికా కంపెనీస్ అండి, వాళ్లను కాపాడడానికి మీరు మీ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాడుతున్నారు. వాడడం కాదండి, ట్రంప్ ఏం చేస్తున్నాడో చెప్పమంటారా? వీళ్లను కాంపన్సేషన్ అడుగుతున్నాడు. మిమ్మల్ని కాపాడడానికే నేను యుద్ధము చేస్తున్నాను, నాకు ఇంతంత నష్టాలు, అంటే F-15 అనండి, F-35, నా ఏడిఎస్లు, నా రేడార్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మీ దేశాలలో ఉన్నాయి. వాటి మీద ఈరాన్ వాళ్ళు దాడులు చేశారు కదా, నాకు నష్టము జరిగింది కదా, మర్యాదగా మీరందరూ నాకు కాంపన్సేషన్ ఇవ్వండి. వీళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు, మనం ఇవ్వడం ఏంటి, ఇదే కదండి. సో ఇప్పుడు జైశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు అసలు మీరు వాడికి వాడే నీకు కాంపన్సేషన్ ఇవ్వాలి. నీకు ఆ యుద్ధముతో సంబంధమే లేదు. గల్ఫ్ దేశాలకు ఈరాన్కి ఎటువంటి శత్రుత్వము లేదు, ఎటువంటి యుద్ధము చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు డెలిబరేట్గా మీ మీద యుద్ధాన్ని ఆపాదిస్తున్నారు. మీరు ఇది గమనించారా? సో ఇప్పుడు యుఏఈ వైపు నుంచి రెస్పాన్స్ ఏమిటి అంటే షాకింగ్, అంటే లిటరలీ షాకింగ్. మనము చెప్పడము దాని యొక్క ప్రభావము ఇవాళ కనిపిస్తుంది. సో యుఏఈకి సంబంధించిన ఎలైట్ వర్గం, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు, డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పమంటారా? మాకు అమెరికా యొక్క రక్షణ అనేది అవసరమే లేదు.
అమెరికా యొక్క ఈ సెక్యూరిటీ అనేది ఒట్టి అపోహ, జస్ట్ మాయ. అంటే వాడి అవసరాలు, యుద్ధము లేనప్పుడు నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను, యుద్ధము స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను పారిపోతాను, దీనికి డబ్బులు ఇవ్వండి, దాదాగిరి. ఇది వాళ్ళ ట్రంప్ ఓపెన్గా చేస్తున్నాడు. మరి దీన్ని గమనిస్తున్నారా? మీకు దగ్గర దగ్గర 50 రోజులు కాబోతుంది, మీరందరూ ట్యూబ్ లైట్లు. దీనివల్ల ఏంటి, భారత్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుందండి. రష్యా నుంచి ఆయిల్స్ వస్తూ ఉంటే ఈరాన్ వాడు ఆపడు, వీడు ఆపుతున్నాడు. అమెరికా వాడు బ్లాకేడ్ అని చెప్పి వాడికి కుదరలేదనుకోండి, వెనక్కి వెళ్ళిపోయి వీడెవడండి? ఇంకొక దేశం యొక్క సముద్ర జలాలలో వీడి ఓడలు పెట్టుకొని వీడు ప్రతి ఒక్క ఓడను గమనిస్తానంటే ఎలా కుదురుతుంది? ప్రపంచ దేశాలు దీన్ని ఎలా ఒప్పుకుంటున్నారు? సో దీనివల్ల మనకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఉందండి. సో ఇప్పుడు యుఏఈకి సంబంధించిన ప్రతినిధులు అమెరికా యొక్క ట్రెజరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి, సో వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ ఉన్నాడు కదా స్కాట్ బీసెంట్, వాడి దగ్గరికి వెళ్ళి మీరు మాకు డాలర్లు ఇవ్వండి, వార్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఒప్పందాలు ఉన్నాయి. పెట్రో డాలర్ అంటాం కదండి, పెట్రో అంటే పెట్రోలియం, డాలర్, ఈ డాలర్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మకాలు చేస్తారు, ఆ లాభాలలో 1% అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కి వచ్చేస్తుంది. మీరు పెట్రో డాలర్తోనే వ్యాపారం చెయ్యాలి. ఈ డబ్బుతోనే అమెరికా సర్వైవ్ అవుతుందండి. ప్రతి ఒక్క దేశము దగ్గర ఇలాగ ప్రొటెక్షన్ మామూలు వసూలు చేయడము, యుద్ధాలు నిర్వహించడము, ఫార్మా రంగము, ఆయిల్స్, వీటి మీదే ఒక పద్ధతిగా వ్యాపారము అనేది అమెరికా వాడు ఏ రోజు చేసింది లేదు. ఇప్పుడు వీళ్ళందరూ మేల్కోండి, 50 రోజులు అయ్యాక మేల్కోవడం ఏంటి? ఆ టైంలోనే వీళ్ళు మాకు ఈరాన్తోనే ఫ్రెండ్షిప్ ఉంది, అమెరికా ఆడుతున్న ఈ నాటకాలలో మేము లేము అని అనుంటే భయము, ట్రంప్ మాటలు, వాడి ఆవేశం చూసి భయపడిపోయి వీళ్ళు అమెరికా కోసం ఈరాన్తో యుద్ధం చేశారండి. జైశంకర్ గారు యుఏఈ వెళ్ళేంత వరకు కూడా ఈ ట్యూబ్ లైట్స్కి ఏమీ వెలగలేదు. అరే వాడిని మీరెందుకురా కాపాడుతున్నారు? వాడు అక్కడ ఇజ్రాయెల్ కోసము ఈరాన్ మీద భీకరమైన దాడులు చేసి వాడు అక్కడ సర్వనాశనము చేస్తూ ఉంటే కోపంతో ఈరాన్, అమెరికా అంటూ మీ దేశాల మీద మిజైళ్ళు, డ్రోన్లు వాడుతున్నారు. ఈ మాత్రం మీకు తెలియదా? మీరు ఈరాన్కి కదా సపోర్ట్గా నిలబడాలి, అప్పుడు ఆటోమేటిక్గా వీడు ఆగిపోతాడు కదా. అమెరికా నీకు నేను ఇచ్చిన భూములు, మిలిటరీ బేసులు, అలాగే నేవల్ బేసులు, ఇవన్నీ నువ్వు వాడకు. ఇది నేను బిగినింగ్ చెప్తున్నానండి. వీళ్ళు మేలుకోకపోతే మనకే ఇబ్బంది. ఇప్పుడు ఇవాళ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఆయిల్స్ అంటున్నామండి, మరి మన జీడిపి ఏమిటి? ఇదే కదా వాడి ప్లాన్. దీన్ని వీళ్ళందరూ కలిసి, అంటే యుఏఈ అన్నప్పుడు మన జూనియర్ పార్ట్నర్ అండి, మనతో ఎంతంత వ్యాపారాలు ఉంటాయి వాళ్ళకి. అలాంటిది వాళ్ళు టోటల్గా ఎక్స్పోర్ట్సే చేయలేకపోతున్నారు. భారత్కి ఆయిల్స్ రావడం లేదు, మీకు యూరోప్ యూనియన్కి ఏమి పంపించలేకపోతున్నారు. ఇదేనండి వీడు ఆలోచన, అదే. అమెరికా సర్వైవ్ అవ్వాలి అంటే ఈ దేశాలంతా కుప్ప కూలిపోవాలి అని ఒకే ప్లాన్తోనే ఈరాన్ని పట్టుకున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని పట్టుకొని అక్కడ తన యుద్ధ నౌకలను ఉంచి నేను బ్లాకేడ్ క్రియేట్ చేస్తాను, తక్కిన దేశాలకు సేఫ్ ప్యాసేజ్ లేదండి. ఏ ఒక ఓడ వచ్చినా రష్యా నుంచి వస్తుందనుకోండి ఆపేస్తున్నాడు. ఈరాన్ నుంచి చైనాకు ఓడలు వెళుతూ ఉంటే ఆపేసి కుదరదు. ఈరాన్ ఆయిల్స్ వీడెవడు చెప్పడానికి? మీరు ఎవరు కొనకూడదు కాబట్టి అంతా తిరిగి వెళ్ళిపోవాలంటే చైనా వాడు ఇబ్బంది పడ్డాము కాదు, మనము ఇబ్బంది. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కొంటున్నారు ఈరాన్ దగ్గర, కుదరదు అంటాడు. ఈరాన్ ఆయిల్స్ మీరు కొనకూడదు అంటాడు. మరి ఇప్పుడు రష్యా వాళ్ళు, భారత్, చైనా ఇంతంత మంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ గల్ఫ్ దేశాలు గట్టి నిర్ణయం తీసుకోవాలి. మాకు అమెరికాతో పనే లేదు, ఈ యుద్ధంతో మాకు సంబంధమే లేదు, మర్యాదగా మీరు మా బేసెస్ను వాడకండి, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, వీళ్ళు చెప్పాలండి. అది ఇవాళ వరకు వీళ్ళు చెప్పడం లేదు. ఇదే పని జైశంకర్ గారు వెళ్ళిన తరువాతే మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధులు అమెరికా వెళ్ళడము, మాకు డాలర్స్ ఇవ్వండి, మేము కష్టాల్లో ఉన్నాము, ఇంతకాలం సంపాదించావు కదా ఇప్పుడు ఆపు అని వీళ్ళు గొడవ పెడుతున్నారు. ఇది తక్కిన గల్ఫ్ దేశాలంతా కూడా నేర్చుకోగలిగితే, వీళ్ళు అమెరికా యొక్క కుట్రను వీళ్ళు భగ్నము చేయగలిగితే అప్పుడే యుద్ధం ఆగుతుంది, అప్పుడే ప్రపంచం బాగుంటుంది. ముందు మనము మన జీడిపిని కాపాడుకోవాలి. అవునంటారా కాదంటారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.